నెక్స్ట్ క్వశ్చన్ అండి 1224 హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. సైబర్ నేరాల రిపోర్టింగ్ ధోరణి పెరుగుతున్నది. రెండవ ప్రశ్నకు సమాధానం సైబర్ నేరాలు అరికట్టడానికి ప్రభుత్వం సైబర్ నేరాలు అరికట్టడంలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయటం, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ మరియు అంతర్గత ఏజెన్సీ సమన్వయాన్ని నిర్వహించడానికి ప్రత్యేక రాష్ట్ర స్థాయి సైబర్ వర్టికల్ వింగ్ను ప్రతిపాదించడమైంది అధ్యక్ష. అదేవిధంగా పౌరులకు ఆర్థికపరమైన మోసపూరిత నిర్వహణ, సైబర్ నేర బాధితులు 24/7 అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్ మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ఉపయోగించి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. దీని ఫలితంగా ఫిర్యాదులను చేయటం మరియు బ్యాంకులో మోసపూరిత మొత్తాలను వెంటనే నిలిపివేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఐఐటి చెన్నై మరియు ఐఐటి కొట్టాయంలో సైబర్ కమాండో శిక్షణ పొందడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ కూడా చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ తరఫున. పోలీస్ దళాల ఆధునికీకరణ నిధుల క్రింద 2 కోట్ల విలువైన అధునాతన సైబర్ ఫోరెన్సిక్ సాధనాలను కూడా సేకరించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజల అవగాహన గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మేడం ప్రశాంత్ రెడ్డి గారు.